సంతోషపడితే ఏం లాభం? వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి కదా. వీరుడు, మనిద్దరి ప్రేమ ఎలాగూ ఫలించలేదు, పిందెలోనే రాలిపోయింది. మన పిల్లలైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనం ఆను మగలం కాలేకపోయినందుకు కనీసం అయిన వాళ్ళమైనా అవుతాం. అలాగేనా, తప్పకుండా వాళ్ళకి పిలిచాను. ఎలా చేస్తావోయ్? నీ మనవడు కూడా నా మనవరాల్ని ప్రేమించాలి కదా. దాందే ఉందో. ఒరే మనవడు, నువ్వు జానకి గారి మనవరాలను ప్రేమించబోయ్ అంటాను, ప్రేమించేస్తాడు. బుద్ధు, ప్రేమ పుష్పం లాంటిదోయ్, దానంతటది వికసించాలే గాని నువ్వు నేను చెప్తే పుట్టదు. మరైతే ఎలా? ప్రేమ పుట్టేలా చెయ్యాలి. వీరుడు, ఒక్కసారి మనం ప్రేమించుకునే రోజుల్ని గుర్తు తెచ్చు. అసలు మనం ఎలా ప్రేమలో పడ్డామో నీకు గుర్తుందా? ఎందుకు లేదా, మైసూర్ ఎడ్ల బండి మీద నువ్వు, ఒంగోలు ఎడ్ల బండి మీద నేను సంతకు వెళ్తాను. నీ బండి ఇరుసు విరిగిపోయింది, దాంతో నా బండి ఎక్కావు. నీ చేతులు పట్టుకుని బండి ఎక్కించాను. కళ్ళు కళ్ళు కలిసి బండి కుదుపులకి ఒకళ్ళ మీద ఒకళ్ళ పడ్డాం. దాంతో బండి మించి కింద పడిపోయాం. ఆ పడ్డం ప్రేమలో పడ్డాం. పర్వాలేదే, మన ప్రేమని ఆ రోజుల్ని మర్చిపోయావేమో అనుకున్నాను. గుర్తుందన్నమాట. మరి ఇంకే, అదే దారిలో వెళ్ళు. అలాగే, వాళ్ళిద్దరిని ఎడ్ల బండి ఎక్కించి సంతకు పంపించేద్దాం. అలాగే జీడీలు పప్పుండలు కొనుక్కోమని చెరో పావలా కూడా ఇచ్చి పంపిద్దాం. అలాగే తప్పకుండా ఇచ్చి పంపిద్దాం. వీరుడు, నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదు. అదేమిటా? ఈ రోజుల్లో పిల్లలు ఎడ్ల బండికి సంతలకు వెళ్లేవాళ్ళ, మరి సైకిల్ ఎక్కి కాలేజీలకు వెళుతున్నారు కదా. అవును. నీ మనవడు నా మనవరాలి సైకిల్ ఎక్కాడనుకో, డబుల్ సార్, బ్రహ్మాండం. కళ్ళు కళ్ళు కలవడం, ఆ తర్వాత సైకిల్ గతుకులో పడ్డం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డం, తర్వాత ప్రేమలో పడ్డం. కరెక్ట్. అయితే వెంటనే నా మనవడు నీ మనవరాలు సైకిల్ ఎక్కమని పంపించేస్తాను. అలా చెప్తే ఎక్కుతాటోయ్. మరి ఏం చెప్తే ఎక్కుతాడే? నీ గడియారంలో టైం వెనక్కి తిప్పేయి. తిప్పాను అనుకో. కాలేజీకి ఇంకా టైం ఉందనుకుంటాడు నీ మనవడు. ఊళ్ళో కుర్రవాడంతా కాలేజీకి వెళ్ళిపోతారు. నీ మనవడి సైకిల్లో గాలి తీసి, అప్పుడు వేరే దారి లేక నా మనవరాలి సైకిల్ ఎక్కుతాడు నీ మనవడు. ఆహా, ఇప్పుడు అర్థమైంది. చాలా బాగుంది. సైకిల్ కి గాలి కొట్టడం అంటే కష్టం, కానీ తీసేయడం ఎంత ఫట్. అలాగే గాలి తీసేస్తాను, వాళ్ళిద్దరిని ప్రేమను తోసేస్తాను. ఈ వీరయ్య ద్వారా తడాకాయ ఉండో చూపిస్తాను. గాలిలోన తేలిపోయే విమానమెక్కర మనవడ. ఏంటయ్యా, ఏం నువ్వు చేస్తున్న పని? పిల్లాడు కాలేజీకి వెళ్ళని తయారవుతుంటే పిల్లాడి సైకిల్ గాలి తీసేస్తావా? అసలు నీకు బుర్ర ఉందా? ఆహా, బుర్ర పని చేస్తుందా అంట. ఆగు, గాలి ఎందుకు తీసావు చెప్పు మరి కదులు. అబ్బే ఉత్తినే గాలి ఆడక ఒక్కపోస్తుంటేను. ఏంటి, నీకు గాలి ఆడకపోతే పిల్లాడు సైకిల్ గాలి తీసేస్తావా? ఏమిటి బామ్మ, తాతయ్య మళ్ళీ ఏం చేశాడు? అవ్వా, ఎవరితోటైనా చెప్పుంటే సిగ్గుచేటు. నీ సైకిల్ కి గాలి తీసేశాడ్రా. సైకిల్ గాలి తీసాడా? ఏమిటి తాతయ్య, చిన్ని కృష్ణులాగే చిలిపల్లి ఏమిటి చెప్పు. అది అలా గట్టిగా నిలదీసి అడుగు. ఒరే రాముడు, ఆ వేరుభద్రని సైకిల్ పంప్ అడిగి తీసురా. ఒరే రాముడు, ఎక్కడ చచ్చావురా? తాతయ్య, అసలు నీకెందుకు ఇలాంటి పనులన్నీ? ఒరే మనవడు, ఇప్పటికే మీ బామ్మ నాకు వేడి వేడి కందులు పెట్టింది, నువ్వు కూడా కందులు పెట్టకరా. అదంతా నాకు తెలియదు. ఇప్పుడు నీ కాలేజీకి ఎలా వెళ్ళాలి? ఇవాళ ఒక్కరోజు ఏదైనా ఫ్రెండ్ సైకిల్ ఎక్కి వెళ్తా. ఇదిగో పంపు, కొట్టవయ్యా కొట్టు. ఏమిటి, 60 ఎకరాల ఆసాముని నేను పప్పు కొట్టాలా? 60 ఎకరాల అస్సాం అయితే సైకిల్ గాలి ఎందుకు తీస్తావు? కొట్టవయ్యా కొట్టు. ఓన్లే బామ్మ, తాతయ్య కొడతాడు, నేనే కొట్టుకుంటాను, తొందరగానే అవుతుంది. అదేం కుదరదు. ఇంకొకసారి గాలి తీయకుండా ఉండాలంటే గాలి కొట్టడం ఎంత కష్టమో ఆ మనిషికి తెలిసి రావాలి. అలా పందిరుగుందా నిలబడి చూస్తావే? కొట్టవయ్యా, గాలి కొట్టు. అయ్యా టిఫిన్ చేద్దు గాని. దీంతో కందులు తినేదానికంటే గాలి కొట్టడమేనయ్యా. వీరుడు, ఏం చేశావు? జానకి, మహా గొప్ప ప్లాన్ చెప్పేవాళ్ళే. నువ్వు చెప్పినట్టుగానే నేను నా మనవడు సైకిల్ కి గాలి తీసేశాను. అది మా ఆవిడ చూసి నా మనవడు ముందే నా గాలి తీసేసింది. పైగా అదే సైకిల్ కి నా చేత గాలి కొట్టించింది. అందుకే ఇంకో ప్లాన్ చెబుదామని వచ్చాను. సైకిల్ కి గాలి కొట్టడం కాక నీ ఇష్టం వచ్చిన ప్లాన్ చెప్పు. నీ మనవడి నోట్బుక్ చింపేయి. నోటు బుక్ చింపేయాలా? పాప వాడు కష్టపడి రాసుకుంటాను. పైగా
నోటు బుక్ చింపేస్తే పుస్తకం చిరిగిపోద్ది కానీ ప్రేమ ఎలా పుడుతుంది? బుద్ధు, నోట్ బుక్ కోసం నీ మనవడు నా మనవరాల దగ్గరికి వస్తాడు. ఆ అర్థమైంది. పుస్తకం ఇచ్చేటప్పుడు వేళ్ళు వేళ్ళు తగులుతాయి, ఆ వెంటనే కళ్ళు కళ్ళు కలుస్తాయి, ఆ తర్వాత మనసు మనసు కలుస్తాయి, అంతే కదా? పాలల్లో పంచదార కలిపినంత తేలిక కాదు అయి మనసు మనసు కలపడం. మీ వాడు నోట్స్ అడుగుతాడు కదా, అందులో ప్రేమలేఖ రాసి పెడతాను. ఇది ప్రేమలేఖ రాసి పెడతావా? అది చదివి నా మనవడు నీ వెంట పెడితే? నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదు అయి. ప్రేమలేఖ నా మనవరాలు రాసినట్టు రాస్తాను. ఓహో, పిల్లోడు ఎంతో కష్టపడి నోట్స్ రాసుకుంటే చింపేస్తావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏళ్ళు రాగానే సరికదయ్యా. ఇలాగే వాడు వస్తువులని పాడు చేస్తుంటావా? రేపటి నుంచి వాడు ప్యాంటు షర్టు కూడా చింపేస్తావా?